రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. సంస్థాగత నిర్మాణంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు కొత్తగా పార్టీలో చేరిన నేతలు. రిసార్ట్లు, ఫామ్ హౌస్ల లిస్టులు తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ విస్తరణలో తీవ్ర వివాదాలు నెలకొంటున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు బీజేపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామకే వాస్తే సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మండల కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. రిసార్టుల్లో, నాయకుల ఫామ్ హౌజుల్లో జిల్లా అధ్యక్ష ఆశావాహుల జాబితాను సిద్ధం చేస్తుండటంపై కొత్తగా చేరిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాషాయ దళం భావిస్తోంది. అందుకు పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో బూత్ కమిటీలతో పాటు మండల కమిటీలను పూర్తి చేసింది. త్వరలో జిల్లా అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష నియామక ప్రక్రియకు సంబంధించిన అభిప్రాయ సేకరణ అస్తవ్యస్తంగా జరుగుతోందని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాషాయ పార్టీలో జోరుగా వలసలు కొనసాగాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూసి కొత్తవారు చేరేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. అప్పటికే చేరిన వారిని ఈ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రియారిటీ కల్పించకుండా పార్టీ కొత్త నిబంధనలు తీసుకురావడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పాత వారికే మెజార్టీగా అవకాశాలు కల్పించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కొత్త వారికి ప్రియారిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడి పదవి కాకుండా మిగతా కీలక పదవులు కేటాయిస్తామని నాయకత్వం చెబుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలోని పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది.